తెలంగాణ డీజీపీ స్పెషల్ ఏంటంటే తెలంగాణ రాజకీయ నాయకుల్ని శాసించేటటువంటి నక్సలైట్లని అంతు చూసినటువంటి ఆయన. వాళ్ళ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధులకి రక్షణ కల్పించిన ఆయన. నక్సలైట్లంటే భయపడేటటువంటి ఎవరైతే ఆనాటి ప్రజాప్రతినిధులకి రక్షణగా నిలబడి నక్సలైట్లకి ఈయన పేరు చెప్తే భయం వేసేటటువంటి శక్తివంతమైనటువంటి పాత్ర పోషించారు. నిఘా వర్గాల్లో అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి వ్యక్తి. అదే కాకుండా ఎవరైతే తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను అడ్డం పెట్టి అక్కడున్న ప్రజల ఆస్తుల్ని అప్పనంగా కొల్లగొట్టినటువంటి నయీం గడి ముఠాని అంతం చేసినటువంటి వాడు, నయీం గడిని లేపేసినటువంటి వాడు. ఆ నయీం గడికి సంబంధించినటువంటి డైరీలు ఆ తర్వాత దాంట్లో బోలెడు పేర్లు ఉన్నాయి. అవన్నీ చట్టబద్ధంగా చేద్దామంటే రాజకీయంగా వాడుకోవడానికి నాడు కేసీఆర్ అడ్డుబడి పక్కన పెడితే దానికి వ్యతిరేకించినందుకు గాను ఆయన్ని పక్కన పెట్టి 10 సంవత్సరాల పాటు అవమానకరంగా చూశాడు కేసీఆర్. అలాంటి వ్యక్తి ఇప్పుడు డీజీపీ పదవిని అందుకున్నారు. ఈ విషయంలో రేవంత్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. డీజీపీగా టేకప్ చేసినటువంటి శశిధర్ రెడ్డి ఒక కీలకమైనటువంటి మాటలు చెప్పుకొచ్చారు. ఏమనయ్యా అంటే పింక్ డైరీ అంటూ టీఆర్ఎస్ అంటుంది కదా, మాకు ఏ డైరీలతో భయం లేదు, కాకి డైరీ అని మేము అంటలేదు. కాకి బుక్కే ఉంటుంది, ఏ బుక్కులు ఉండవు. చట్టబద్ధంగా ఎవరైనా చేయొచ్చు, చట్టబద్ధంగా ఏ వ్యవహారమైనా చేయొచ్చు, చట్టవిరుద్ధంగా చేస్తుంటే వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పారు. అట్లాగే మావోయిస్టుల విషయంలో రేవంత్కి కానీ కాంగ్రెస్కి కానీ మావోయిస్టుల అంతం చూడటం, మావోయిస్టులు ఎన్కౌంటర్ చేయడం ఇష్టం ఉండదు. అలాంటి సందర్భంలో మావోయిస్టులకి యముడు లాంటి ఈయన డీజీపీ అయ్యారు. ఇప్పుడు మావోయిస్టుల విషయంలో ఆయన వైఖరి ఏంటి అంటే లొంగిపోమ్మనమని పిలుపునిస్తున్నారు. తద్వారా లొంగిపోతే మిమ్మల్ని కాపాడతాం అన్నట్టు. అదే సందర్భంలో మావోయిస్టుల విషయంలో తన వైఖరి మార్చుకోలేదు. అది ఓవరాల్గా ఆయన స్పెషాలిటీ.